Hi students, welcome to physics classes. Now we are discussing 4 marks important questions for junior inter physics from the chapter motion in a plane. First అయితే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. Now the question is, show that the trajectory of an object thrown at a certain angle with the horizontal is parabola. క్వశ్చన్ ఏమన్నాడంటే హారిజాంటల్కి సర్టెన్ యాంగిల్తో ఏదైనా ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ ట్రెజెక్టరీ ఈజ్ పారాబోలా అని చూపించమన్నాడు. ట్రెజెక్టరీ అంటే ఏంటి అసలు? పాత్ ఫాలోడ్ బై ద ప్రొజెక్టైల్, అంటే ఏ పాత్లో ఆబ్జెక్ట్ మూవ్ అయ్యింది ఆ పాత్ని ట్రెజెక్టరీ అంటాం. ప్రొజెక్టైల్ అంటే projectile means an object thrown into the air some angle theta with the horizontal except 90 degrees. కొంత యాంగిల్తో బాడీని ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ద మోషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. రిమెంబర్, యాంగిల్ షుడ్ బి అదర్ దాన్ 90 degrees. దట్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ప్రొజెక్టైల్. అంటే బాడీని ఎయిర్లోకి త్రో చేసినప్పుడు బై మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద హారిజాంటల్, అంటే పైకి స్ట్రైట్గా కాదు, కొంత యాంగిల్తో త్రో చేస్తున్నాం. ఇక్కడ ఇనీషియల్లీ వీఆర్ గివింగ్ సమ్ వెలాసిటీ. బాడీని త్రో చేస్తున్నామంటే మనం ఎంతో కొంత వెలాసిటీ ఇస్తాం. దాని మోషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, అంటే గ్రావిటీ ఆబ్జెక్ట్ని పుల్ చేస్తుంది కదా. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ద బాడీ ఈజ్ మూవింగ్. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రొజెక్టైల్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఈ పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ పారాబోలా అని ప్రూవ్ చేయమంటున్నాడు మనల్ని. ఇప్పుడు బాడీని ఇట్లా ప్రొజెక్ట్ చేసినప్పుడు మోషన్ ఎలాంగ్ హారిజాంటల్ కన్సిడర్ చేయాలి, మోషన్ ఎలాంగ్ వర్టికల్ కూడా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ మోషన్ ఎలాంగ్ హారిజాంటల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మోషన్ ఎలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. ఇప్పుడు సి అన్ ఆబ్జెక్ట్ పి కోఆర్డినేట్స్ x, y ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ఆరిజిన్ విత్ అన్ యాంగిల్ theta. Its initial velocity is u. Now when the initial velocity is u, horizontal component is ux equal to u cos theta. ఎందుకంటే theta ఉంది కాబట్టి ఇది u cos theta. uy equal to u sin theta. అదర్ దాన్ theta కాబట్టి u sin theta. ఇప్పుడు హారిజాంటల్ మోషన్ కన్సిడర్ చేసినప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏంటి? ux, అంటే u cos theta. ఇది హారిజాంటల్ వెలాసిటీ. హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఏమి ఉండదు, యూనిఫామ్ వెలాసిటీనే కన్సిడర్ చేస్తాం. సో యాక్సలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. ఇక్కడ కోఆర్డినేట్స్ x, y అని తీసుకుందాం కదా. సో డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఎక్స్. వీ నో ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సెకండ్ ఈక్వేషన్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². ఈ ఫార్ములా తీసుకుందాం. దీనిలో u అంటే ux టైం ప్లస్ హాఫ్ ఏ అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ax t². ఫార్ములా ఇది. ఎస్ ఈక్వల్ టు రీప్లేస్డ్. ఇప్పుడు ux వాల్యూ తెలుసుగా మనకి, ux అంటే ఏంటో. సో u cos theta ఇంటూ t ప్లస్ ax 0. సో దీంతో ఏ ప్రోడక్ట్ చేసినా కానీ జీరోనే కదా, ఎనీథింగ్ ఇంటూ 0 0. ఎస్ ఈక్వల్ టు దీంట్లోంచి t ఫైన్ చేయొచ్చా? t ఈక్వల్ టు ఎస్ బై u cos theta. ఎస్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ x అని రాసుకున్నాం కదా. సో x బై u cos theta. దీని ఈక్వేషన్ 1 అనుకో. ఇప్పుడు మోషన్ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ తీసుకుందాం. ఇక్కడ మోషన్ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు వెలాసిటీ ఏమవుద్ది? uy ఈక్వల్ టు u sin theta. యాక్సలరేషన్ ఏమవుద్ది అక్కడ? ay. వర్టికల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g. పైకి వెళ్తుంది కదా, అంటే అవే ఫ్రమ్ ద ఎర్త్ మూవ్ అవుతుంది కదా. సో మైనస్ డిస్ప్లేస్మెంట్ ఏమవుద్ది? y. p ఆఫ్ x, y కదా, y యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ y. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సేమ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? s ఈక్వల్ టు uyt ప్లస్ హాఫ్ ayt². హాఫ్ at² ayt². s అంటే y, uy ఎంత? u sin theta ఇంటూ టైమ్ t ప్లస్ హాఫ్ a అంటే మైనస్ g t². దీన్ని ఎట్లా రాయొచ్చు? u sin theta ఇంటూ t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ హాఫ్ gt². y ఈక్వల్ టు దిస్ వన్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకో. ఈక్వేషన్ 1లో t ఈక్వల్ టు ఎక్స్ బై u cos theta వచ్చింది కదా. ఈక్వేషన్ 1 ఇక్కడ రాసాం, మళ్ళీ 2 రాసిన తర్వాత సార్ 1 రాశారని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. 1 అనే ఇక్కడ తీసుకొచ్చి రాసా. ఇప్పుడు t వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2.
అని రాయొచ్చు, లేకపోతే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అని కూడా రాసుకోవచ్చు. ఏమవుతుంది, y ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ టీ అంటే ఎక్స్ బై యూ కాస్ థీటా మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్ అంటే ఎక్స్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్ స్క్వేర్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. దీని నెక్స్ట్ ఈ యూని క్యాన్సిల్ చేయొచ్చు. యూ గెట్స్ క్యాన్సిల్. సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ జీ 1/2 ఇంటూ జీ బై 2 ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా tan థీటా ఇంటూ ఎక్స్ మైనస్ జీని లోపల రాసి ఎక్స్ స్క్వేర్ బయట రాస్తా. జీ డివైడెడ్ బై ఈ 2ని కూడా లోపల తీసుకెళ్తే 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని tan థీటాని ఏ అనుకున్నాం అనుకో, జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటాని బి అనుకున్నాం అనుకో. ఇప్పుడు y ఈక్వల్ టు tan థీటా ప్లేస్లో ఏ రాస్తే ఏ ఎక్స్ మైనస్ జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో బి రాస్తే బి ఎక్స్ స్క్వేర్. y ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బి ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకో. ఈక్వేషన్ 3 రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ parabola. It represents equation of parabola. So the trajectory of a projectile is parabola. Thank you for watching. If you understand the video, please like, share, subscribe.